ఒక చిన్న పట్టణంలో రవి, కిరణ్, సూర్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. బాల్యం నుంచి కలిసి పెరిగారు. కాని కాలం మారింది. జీవిత సమస్యలు మొదలయ్యాయి. రవి అప్పుల్లో కూరుకుపోయాడు. కిరణ్ చిన్న వ్యాపారం చేస్తూ నష్టాలతో బాధపడుతున్నాడు. సూర్య మాత్రం తక్కువ సంపాదనైనా కుటుంబంతో సంతృప్తిగా ఉండేవాడు. కాని భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉండేవాడు. అప్పుడు రవి, కిరణ్, సూర్యలతో సమస్యలు చాలా ఎక్కువయ్యాయి అని అంటాడు. అప్పుడు కిరణ్, నాది కూడా అదే పరిస్థితి అని నేనొక అడవి గురించి చదివాను. ఆ అడవిలో ఒక పాత దేవాలయం ఉంటుందట. అందులో ఒక శక్తి కోరుకున్న కోరికలు తీరుస్తుందంట అని కిరణ్, రవి, సూర్యలతో చెప్తాడు. అప్పుడు రవి, మనం కూడా ఆ దేవాలయానికి వెళ్దాం అని అంటాడు. కిరణ్, సూర్య కూడా సరే అని అడవిలోకి వెళ్లడానికి నిర్ణయించుకుంటారు. ఒకరోజు ముగ్గులు ఆ అడవిలోని పాత దేవాలయానికి వెళ్తారు. అక్కడ అనుకున్నట్లుగానే అకస్మాత్తుగా ఒక వింతైన ప్రకాశవంతమైన శక్తి కనిపించింది. ఆ శక్తి మృదువుగా మాట్లాడుతూ, మీరు ముగ్గురూ బాధలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్క వరం ఇస్తాను. కాని ఆ వరమే మీ జీవితానికి దారిని చూపిస్తుంది అని అంటుంది. మొదటి వరం. రవి ముందుకు వచ్చి, నాకు కోట్ల డబ్బు కావాలి అని కోరుకుంటాడు. క్షణాల్లోనే అతనికి డబ్బు వచ్చింది. అప్పుడు రెండో వరం ఆ శక్తి కిరణ్ని కోరుకోమంటుంది. రెండో వరం. కిరణ్ కోరుకున్నాడు, ఈ రాష్ట్రంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి అని కోరుకుంటాడు. ఆ శక్తి తథాస్తు అంటుంది. వెంటనే అతని వ్యాపారం వేగంగా పెరిగింది. పేరు, గుర్తింపు, గొప్ప ఆఫీసులు వచ్చాయి. ఆ శక్తి చివరిగా సూర్య దగ్గరకు వచ్చి మూడో వరం కోరుకోమని అంటుంది. సూర్య ఆలోచించి ఇలా అంటాడు, నాకు కోట్ల డబ్బు వద్దు, పెద్ద బిజినెస్లు వద్దు. నా కుటుంబం ఆరోగ్యంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నేను చేస్తున్న పనిలో ఆటంకం రాకుండా, నా వాళ్లతో హ్యాపీగా జీవించాలి అని కోరుకుంటాడు. శక్తి సూర్య కోరిక కూడా తీరుస్తుంది. కొద్ది రోజుల తర్వాత రవి దగ్గర డబ్బు కొండలుగా ఉంది. కాని అతనికి ఎంత డబ్బు పెట్టినా నయం కాని తీవ్రమైన జబ్బు వచ్చింది. డబ్బున్నా నిద్రలేదు, శాంతి లేదు. కిరణ్ ఇంకా పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలనే ఆశతో అప్పుల్లో కూరుకుపోయి ప్రతి క్షణం టెన్షన్గా మనశ్శాంతి అనేదే లేకుండా బతుకుతున్నాడు. కాని సూర్య మాత్రం సాధారణ ఇంట్లో ఉన్నా కుటుంబంతో నవ్వుతూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఒకరోజు ముగ్గురు మళ్లీ కలుసుకున్నారు. రవి, కిరణ్ సూర్య ముఖంలో ఉన్న ప్రశాంతతను చూసి మౌనంగా నిలబడ్డారు. అప్పుడే అడవిలో వినిపించిన ఆ శక్తి మాటలు గుర్తొచ్చాయి. సంతోషం డబ్బులో కాదు, ఆశలో కాదు, ఆరోగ్యం, ప్రశాంతత కుటుంబంలోనే నిజమైన సంపద. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, జబ్బులు, టెన్షన్లు, అప్పులు లేకుండా గుడిసెలో బ్రతికిన రాజుల జీవితాన్ని గడపవచ్చు. Thank you for watching this video. Please like, share and subscribe.